ఈరోజు మనం కాలీఫ్లవర్ పచ్చడి ఇంట్లో చక్కగా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. కాలీఫ్లవర్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక క్లాత్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి, తడి అనేది ఉండకుండా. లేకపోతే మీరు హాట్ వాటర్లో కూడా వాష్ చేసుకొని ఒక క్లాత్లో చుట్టుకొని నీట్గా పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు అవి ఉంటే అవి మొత్తం డెడ్ అయిపోతాయి అన్నమాట హాట్ వాటర్లో వేయడం వల్ల. సో ఈ విధంగా కాలీఫ్లవర్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చడి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ని ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కాలీఫ్లవర్ అనేది తడి లేకుండా ఉండడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. అదే మనం సరిగ్గా క్లాత్లో చుట్టకుండా పెడితే అప్పుడు పచ్చడి తడి తగిలి పాడైపోతుందండి. సో ఈ ప్రాసెస్ అనేది మనం నీట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు కాలీఫ్లవర్ని చక్కగా నేను క్లాత్లో చుట్టుకొని వాటర్ అంతా ఏమీ ఉండకుండా ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 125 గ్రామ్స్ కారం, సాల్ట్, 50 గ్రామ్స్ ఆయిల్, 250 గ్రామ్స్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఇవి ఎగ్జాక్ట్ మెజర్స్ వేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగానే మెజర్స్ని యాడ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ వీడియోలో డిస్ప్లే అవుతున్నాయండి, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని చూసుకొని యాడ్ చేసుకోండి. మెంతిపిండి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయండి. ఇవన్నీ మెజర్మెంట్స్ ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇదంతా పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా హ్యాండ్తోనే నీట్గా మిక్స్ చేసేసుకోండి. అప్పుడు మనకి కాలీఫ్లవర్ పీసెస్కి ఇవన్నీ చక్కగా పడతాయన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఉప్పు, కారం, నూనె, మెంతిపిండి, పసుపు, అన్నీ ఆవపిండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి చక్కగా. సో ఇప్పుడు 3 నిమ్మకాయలని తీసుకొని వాటిని లెమన్ని స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పోపు దినుసుల్ని యాడ్ చేయండి. పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా ఫ్రై చేయండి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కొన్ని ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆయిల్ అనేది పచ్చడిలో కొద్దిగా ఎక్కువే వేయాలండి, అప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనిలోకి కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా. కరివేపాకు కూడా మొత్తం కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీనిలోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం అనేది మీ ఇష్టం అండి. ఇంగువ యాడ్ చేసుకున్నా లేకపోయినా అది పర్లేదు, కానీ ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి, చక్కగా మిక్స్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ దానిలోకి ఈ పోపుని యాడ్ చేసుకోండి. పోపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పోపు అంతటిని చక్కగా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి నూనె ఏమీ ఎక్కువ అవ్వదండి, ఎందుకంటే పచ్చడి నిలవ ఉండాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తామన్నమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ పోపు అంతా చక్కగా పచ్చడికి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు మొత్తం పోపు అంతా పచ్చడికి మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా లెమన్ జ్యూస్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ లెమన్ జ్యూస్ని దీనిలోకి యాడ్ చేయండి. మేము వీడియోలో చూపిస్తున్న మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే 3 తీసుకోండి, లేకపోతే మీరు పెద్దవైతే 2 అయినా సరిపోతాయి అన్నమాట. సో ఇదంతా యాడ్ చేసుకొని నిమ్మరసం కూడా ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, పచ్చడి కాలీఫ్లవర్ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. యమ్మీగా ముద్దపప్పు పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకొని తింటే ఆహా
అద్భుతం 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 అంతే. సో ఈరోజు మా లంచ్ అయితే అంతే. మీకు కూడానా? అయితే కమెంట్ చేయండి. ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి, ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని టంగ్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. See you all in next video. Bye bye. అలాగే మా మరికొన్ని వీడియోస్ని ఒకసారి వెళ్ళి ఛానల్లో విజిట్ చేసేయండి. మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. మేము మీకోసం మరికొన్ని వీడియోస్ ఇలాగే చేస్తూ ఉంటాము. సో ఎంకరేజ్మెంట్ కోసం మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.